ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం. డిఎన్ రామానుజదాసర్ గోష్ఠి స్వరూపానురూపంగా దాసోహ సమర్పించుకుంటూ తిరుమంత్రార్థ కాలక్షేపంలో ఈ రోజున మనం రెండో రోజులో ఉన్నాం. గత ఆదివారం ఒక పరిచయ కార్యక్రమం పెట్టుకున్నాం మనం. ఆ వీడియోనే చాలా మందికి షేర్ చేయడం జరిగింది. అది అందరూ శ్రద్ధగా విని తిరుమంత్రార్థం మీద ఒక భక్తి శ్రద్ధ గౌరవాలతోని సేవించాలి అని చెప్పేటువంటి ఒక వీడియో అది. అలాగే మానవ జన్మ యొక్క గొప్పతనం, పుట్టిన ప్రతివాడు ఏం తెలుసుకోవాలి ఏమిటి అనే విషయాలు అందులో ఉన్నాయి. నిన్నటి రోజున మనం ప్రారంభించినప్పుడు 100 మెంబర్స్ జాయిన్ అయ్యి అన్నిటికన్నా ఎక్కువ జాయిన్ అవ్వలేకపోయారు. దానికి కారణం జూమ్ లైసెన్స్ కొంతమందికి మాత్రమే ఉంది. నిన్న ఇబ్బంది పడ్డారు అని నిన్న దాసుడు మళ్ళీ రెన్యూ చేశాడు లైసెన్స్ని కూడా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి. ఇవాళ 19 మెంబర్సే ఉన్నారు. దీన్ని బట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందనేది తెలుస్తుంది. మీకు తెలిసిన బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఈ తిరుమంత్రార్థం గోష్ఠిలో ఉండి జాయిన్ అవ్వలేకపోతే దయచేసి ఎగ్జిట్ అవ్వమని చెప్పండి. అర్థమవుతుందా? వికాస్ తరంగిణి స్టేట్ కోఆర్డినేటర్ శ్రీమతి శోభా గారు మీరందరూ ఈ విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఆశతోని ఈ కాలక్షేప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలా రెండో రోజే సరిగా జాయిన్ అవ్వలేకపోతే మరి ఏ శ్రద్ధ ఉన్నట్టు తిరుమంత్రార్థం మీద? ఎందుకు గోష్ఠిలో జాయిన్ అవుతున్నట్టు? ఊరికే సరదాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నారు కాబట్టి వాళ్ళు జాయిన్ అవ్వటం స్వరూపం కాదు. ఇదేదో టీవీ సీరియల్ కాదు, ఇంకేదో కాదు. ఒక 2 రోజులు విని 2 ఎపిసోడ్లు చూసి ఆ తర్వాత పక్కన పెడదాం అంటారు. దయచేసి గమనించండి. మీ బంధుమిత్రులకు చెప్పండి. గోష్ఠిలో ఉన్న వాళ్ళకి. ఎందుకు రాలేదో కనుక్కోండి. మీరు కనుక్కోకపోయినా 1 వీక్‌లో వాళ్ళు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతారు. ఒక మెకానిజంతోని వాళ్ళు ట్రాక్ చేస్తారు. చూసి అటెండ్ అవ్వని వాళ్ళని డిలీట్ చేస్తారు. మరొక్క మారు విన్నపం. పూర్తిగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ గోష్ఠిలో ఉండాల్సిందిగా ప్రార్థన. ప్రతివారు ఆడవాళ్ళైతే శ్రీ ఆండాళ్ బొట్టు పెట్టుకొని ఉండాలి. మగవాళ్ళు తిరునామాన్ని ధరించి ఉండాలి. సింగిల్ నామం కాదు. రైట్? మనం నిన్నటి రోజున ఏం చేసాము? ఏమేమి చూసామో ఒకసారి చూసుకొని, ఆ తర్వాత ఈరోజు మనం ఏది సేవిస్తామో ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధగా ఒక చోట కూర్చోవాలి. ఎవరో దగ్గుబాటి పద్మావతి గారు, మీకు స్క్రీన్ బాగా కదులుతుంది. శ్రద్ధగా ఒక చోట ఫోన్ పెట్టి మీరు ఒక చోట కూర్చోవాలి. మీరు తిరుక్కుంటూ వింటున్నారా కాలక్షేపం? ఒక చోట పెట్టండి కెమెరాని. కదలొద్దు కెమెరా. అలా కదులుతున్న వాళ్ళని కూడా టాస్క్‌లో ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ రిమూవ్ చేసేస్తాడు. దయచేసి ఏమనుకోవద్దు. మనం కాలక్షేపంలో ఉన్నామంటే ఒక శ్రద్ధ, ఒక నియమం వాటితోని కూర్చోవాలి. మిగతా వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు? స్టాటిక్‌గా ఉన్నారు ఒక చోట. మీరంతా కెమెరాస్ కదులుతూ ఉన్నాయి. ఎందుకు కదులుతూ ఉంటాయి? స్టాటిక్‌గా పెట్టుకోండి. ఒక చోట కూర్చోండి. ఒక గ్రంథం పెట్టుకోండి, నోట్‌బుక్ పెట్టుకోండి, రాసుకుంటూ ఉండండి ముఖ్యమైన పాయింట్లు. రైట్? మనం ఏ విషయం నేర్చుకుంటున్నా గూడా ఒక సరియైన ఫౌండేషన్ లేదనుకోండి, దానికి ఏమంత పెద్ద ఒక నాణ్యత ఉండదు. రైట్? ఒక గ్రంథాన్ని మనం సేవిస్తున్నామంటే. కాబట్టి ఒక 2, 3 సెషన్స్ మనకు ఉపోద్ఘాతమే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపోద్ఘాతం మీ మనసులో ఎంత బాగా కూర్చుంది అన్న దాన్ని బట్టి భగవంతుడు మీకు ఆ తిరుమంత్రార్థాన్ని అంత అర్థమయ్యేలాగా మీకు చేయిస్తాడు. దీన్ని శ్రద్ధ పెట్టి వినకపోతే ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండదు. తిరుమంత్రార్థం అనగానే నేరుగా గ్రంథంలోకి వెళ్ళిపోయి సూత్రాలు చెప్పి అలా ఎక్కడ చెప్పరు. ఎవరు చెప్పరు. దాసుడైతే అసలే చెప్పడు. మీ అందరికీ అర్థమయ్యేలాగా, మనందరికీ అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు మనం సేవించుకొని, ఆ తర్వాతనే కాలక్షేపంలో వెళతాం. దయచేసి గమనించాలి. తిరుమంత్రార్థ కాలక్షేపంలో ప్రతి ఒక్క సెషన్ చాలా ముఖ్యమే. రైట్? సో, రికార్డింగ్స్ ఉంటాయి. కానీ రికార్డింగ్స్ వెంటనే అందివ్వబడవు. రికార్డింగ్స్ మీద డిపెండ్ అవ్వొద్దు. కదా!
ఎందుకు ఆ విషయం అనేది కూడా మీకు తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరైనా ఎవరైనా వీడియోలో ఉన్నవారు స్క్రీన్ కనబడుతుందా అండి? వెంకటరామారావు గుమ్మెత్తుల అని స్వామివారు ఉన్నారు ఎవరు? చేయలేపండి. స్క్రీన్ కనబడుతుందా మీకు? స్క్రీన్ కనబడుతుందా? ఓకే. సంతోషం. సంతోషం. చేద్దాం. ஆழ்வார் எம்பெருமானார்ஜீயர் திருவடிகளே சரணம். பிள்ளை లోకాచార్యర్ తిరువడిగలే శరణం. నిన్నటి రోజున మనం మొట్టమొదటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో. పంచ సంస్కారం పొందినటువంటి ప్రతి జీవుడు రహస్యత్రయం తప్పక తెలుసుకోవాలి అన్నాం. త్రయం అంటే 3, రహస్యం అంటే యోగ్యులైన వారికి చెప్పదగినది అని ఒక అర్థం. రెండో అర్థం ఆచార్య ముఖత సేవించదగినది, ఆచార్యుల సమక్షంలో సన్నిధిలో సేవించాల్సిన గ్రంథం అర్థం. శ్రీమన్నారాయణుడు మనకు అనుగ్రహించిన మంత్రాలు 3 అని, పంచ సంస్కారం పొందిన ప్రతి వారు ఆచార్యుల ద్వారా ఆ మంత్రాన్ని పొందుతున్నారు, 3 మంత్రాలని. కానీ అవి ఎక్కడివి, ఎవరిచ్చారు అంటే శ్రీమన్నారాయణుడే ఇచ్చాడు. బదరీ క్షేత్రంలో నరుడిగా నారాయణుడిగా అంటే గురువుగా శిష్యుడిగా తానే అవతరించి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపజేశాడు. విష్ణులోకంలో పరమపదాన్ని అనుకోండి, శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారికి ద్వయమంత్రాన్ని కృపజేశాడు. భారత యుద్ధంలో అర్జునుడిని మిషగా పెట్టుకొని, ఒక సాకుగా పెట్టుకొని సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే చర్మ శ్లోకాన్ని కృపజేశాడు. 3 మంత్రాలని శ్రీమన్నారాయణ కృపజేశాడు. ఈ 3 మంత్రాలు ఆచార్యులు శిష్యుడికి పంచ సంస్కారంలో భాగంగా అనుగ్రహిస్తారు. చెవులో చెప్పాను కదా, అప్పుడు నీకు పంచ సంస్కారాలు. పంచ అంటే 5 అని, సంస్కారము అంటే బాగుపరచుట. అంటే మనల్ని స్వీకరించడానికి, పరమాత్మ స్వీకరించాలంటే కొంత ప్రాసెస్, ప్యూరిఫికేషన్ అవ్వాలి. ఓ పండు ఉన్నా కడుక్కొని తింటాం కదా, సంస్కారం. అలా ఈ జీవుడికి సంస్కారం 5 రకాల సంస్కారం అని. తాపః పుండ్రః తథా నామః మంత్రో యాగశ్చ పంచమః. శాస్త్రం విధించిన ప్రకారంగా ఈ 5 సంస్కారాలు లేదా సమాశ్రయణం పొందిన వారిని శ్రీ వైష్ణవుడుగా పరిగణిస్తారు. దాని గురించి నిన్నటి రోజున మనం చాలా డీటెయిల్‌గా మనం సేవించాం. తాపః అంటే ఏమిటి? పుండ్రః అంటే ఏమిటి? నామః అంటే ఏమిటి? మంత్రః అంటే ఏమిటి? అలాగే యాగః అంటే ఏమిటి? ఈ ఇంట్రడక్షన్ పార్ట్స్ అన్నీ కూడా అందరికీ కామన్ కాబట్టి ఈ రికార్డింగ్స్ ఇవాళో రేపో యూట్యూబ్‌లో కూడా వస్తాయి. యూట్యూబ్‌లో కూడా వస్తాయి. ఇవాళ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాటిని అందులో సేవించొచ్చు. కానీ తిరుమంత్రార్థం ప్రారంభమైన తర్వాత రహస్య గ్రంథం కాబట్టి దాన్ని బయటకి చెప్పడానికి ఉండదు. అవన్నీ యూట్యూబ్‌లో రావు. అవన్నీ వేరే చోట వస్తాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మిస్ అయితే ఎలా వినాలి అది అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఇది కంటిన్యూ చేద్దాం. రైట్? ఇలా మనం పంచసంస్కారం గురించి నిన్నటి కాలక్షేపంలో రహస్యత్రయం అంటే ఏమిటి? పంచసంస్కారాలు అంటే ఏమిటి? 3 రహస్యాలు ఏమిటి? శ్రీమన్నారాయణుడు 3 మంత్రాలు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉపదేశించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. బానే ఉందండి. శ్రీమన్నారాయణుడు వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు వ్యక్తులకు 3 మంత్రాలు అనుగ్రహిస్తే ఇవి మన దాకా ఎట్లా వచ్చాయి? ఇదొక ప్రశ్నే కదా! ఎప్పుడన్నా వచ్చిందా ఈ ప్రశ్న? మనకు రాదు. సరే, వస్తే వస్తుందొచ్చు కాక. దానికి సమాధానం చూద్దాం. మళ్ళొకసారి శ్రీమన్నారాయణుడు ఈ 3 మంత్రాలను వేరు వేరు కాలాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు వ్యక్తులకు చెప్పిన విషయాలు మన దాకా ఎట్లా వచ్చాయి? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా
మనం తెలుసుకోవాల్సినటువంటి గోష్ఠులు 2 ఉన్నాయి. రైట్? ఏమిటది? అంటే ఒకటి ఆళ్వార్ గోష్ఠి. ఏంటది? ఆళ్వార్ గోష్ఠి. రెండవది ఆచార్య గోష్ఠి. ఆళ్వార్లు అంటే శ్రీమన్నారాయణ యొక్క ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క కళ్యాణ గుణాలు, ఆయన యొక్క విభూతి, ఐశ్వర్యం వీటన్నిటినీ దర్శించినటువంటి వారు. అంటే భగవంతుడే వాళ్ళకి ఆయన యొక్క లీలలని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని అంతటిని కూడా కృప చేశాడు. ఎలా? మానసికంగానే. మానసికంగానే కృప చేశాడు. కానీ ఆ మానసికంగా ఈ ఆళ్వార్లు పరమాత్మ యొక్క లీలను దర్శించిన విధానం ఎట్లా ఉంది అంటే, ప్రత్యక్ష దర్శన సమానాకారంగా ఉంది. అంటే ఏంటి? నేరుగా లైవ్‌లో మనం చూస్తే ఎట్లా ఉందో, అట్లా కృప చేశాడు పరమాత్మ. ఉదాహరణ చెప్తున్నా. యుగాలు 4 ఏమిటది? కృత, త్రేత, ద్వాపర, కలి. 4 యుగాలు. కృతయుగంలో శ్రీమన్నారాయణుడు క్షీరసాగర మథనం చేశాడు. ఒకవైపున దేవతలు, ఒకవైపున రాక్షసులు. క్షీరసాగర మథనం. ఆ సందర్భంలో పరమాత్మ యొక్క కురులు, హెయిర్ ఎంత అందంగా ఉంది. కేశవః అని పేరు రావడానికి అదొక కారణం కూడా కదా! కేశవుడు అంటే అందమైన కేశపాశాలు కలవాడు అని ఒక అర్థం. కేశవః అంటే చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు ఇలాంటి వారందరూ కూడా ఆయన నుంచి ఉద్భవించారు అని ఒక అర్థం. క ఇతి బ్రహ్మణో నామ అనే ఒక నిర్వచనం కూడా ఉంది మనకి. అలా క్షీరసాగర మథనం ఎలా జరిగింది? మనకు తెలుసు. ఎలా తెలుసు? గ్రంథాల్లో ఉంది. మన పెద్దలు చెప్పారు. చూసావా? చూ కానీ భగవంతుడు వాళ్ళకి చూపించాడు. చిన్నివాడుగా వచ్చాడు. ఇంద్రుడి కోరిక మేరకు, ఇంద్రుడి తల్లి కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు వామనుడుగా వచ్చాడు. బడి దగ్గర 3 అడుగులు కావాలండి అని దానం అడిగాడు. మరి ల్యాండ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం రిజిస్ట్రేషన్ చేయాలి ఇవాళ. కానీ ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేదు. తీర్థం అంటే మంచినీళ్ళు తీసుకొని, నీళ్లు తీసుకొని మంత్రబుద్ధమైనటువంటి జలాన్ని ఇలా ధారపోసేస్తే ఇచ్చినట్టే అన్నమాట. అలా 3 అడుగులు ఇవ్వగానే ఆ బలి ఇచ్చినటువంటి ఆ నీటి ధార ఈ వామనుడి చెయ్యి తగిలిందో లేదో, ఆ తగిలే సెకండ్‌కే చాలా పెద్దగా పెరిగిపోయాడు. త్రివిక్రమ అవతారం తీసుకొని ఆల్రెడీ ఒక పాదం అంతా అభోవీధిపై వెళ్ళిపోయి, అభోవీధిని దాటుకొని, సత్యలోకం దాటుకొని పెరుగుతూనే ఉంది. ఎప్పుడు? ద మూవ్‌మెంట్ వెన్ దట్ వాటర్ డ్రాప్‌లెట్ టచ్డ్ హిస్ పామ్. అంత పెద్దగా పెరిగాడు. లోకాన్ని కొలిచాడు స్వామి. చూసామా మనం? చూడలేదు. కానీ ఆళ్వార్లకు దర్శింపజేశాడు. దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడు పెట్టేటువంటి అనేక బాధలను ఓర్చుకున్నాడు భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు. ఎక్కడ రాని స్వామి అన్నాడు. అయ్యో నాన్నగారు అన్ని చోట్ల ఉన్నాడు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఇందులో ఉన్నాడా? ఈ స్తంభంలో ఉన్నాడు నాన్నగారు. ఒక గుద్దు గుద్దాడు అని ఒక పురాణంలో ఉంది. గదతో మోదాడు అని ఒక పురాణంలో ఉంది. సరే ఏదెట్లా ఉన్నా ఆ స్తంభాన్ని కొట్టాడు. భీకరమైనటువంటి, భీషణమైనటువంటి ఒక ఉగ్ర రూపాన్ని ధరించేటువంటి స్వామి. నరుడా? లేకపోతే సింహమా? అని చెప్పడానికి వీలు లేకుండా నరసింహ రూపంలో వచ్చాడు. అழగియంతానే అరివురువంతానే అని ఆళ్వారు కీర్తించారు. అందమైన వాడు వాడే, సింహముఖం గలవాడు వాడే శ్రీమన్నారు. ఎవరైనా లక్ష్మీ నృసింహస్వామి. ఎంత కోపంతో వచ్చాడంటే కనుబొమ్మలు కోపంతోని ఇక్కడ దాకా వెళ్ళాయట. నాలుక ఇట్లా బయటికొచ్చి ఇట్లా ఇట్లా ఊగుతుంటే నాలుక చివర ఇంద్రుడి వజ్రాయుధమా అన్నట్టుగా ఉందట. విపరీతమైన కోపంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోని హిరణ్యకశిపుడి శరీరం కరిగిపోతున్నట్టుగా అంత వేడి. చూసావా మనం ఇవన్నీ? కానీ ఆళ్వార్లు దర్శించారు. త్రేతాయుగంలో శ్రీరాముని అవతారాలు, లీలలు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ లీలలు వీటన్నిటిని పరమాత్మే వాళ్ళకలా కృప చేశాడు. అలా భగవంతుని యొక్క అనంతమైన కళ్యాణ గుణములలో మునిగి తేలిన వారు ఆళ్వారు.
వాళ్ళ అనుభవాన్ని ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకి కలిగిన అనుభవాన్ని బయటికి పాటల రూపంలో పాడారు. వాటినే మనం పాసురములు అని అంటున్నాం. పాసురములు, గేయములు, పాటలు ఏదైనా అనుకోండి. ఈ 12 మంది ఆళ్వార్లు 24 ప్రబంధాలు మనకు కృపజేశారు. వాటినే మనం నాలాయిర దివ్య ప్రబంధం అంటున్నాం. 4000 పాసురములు కల దివ్య ప్రబంధం. అటువంటి ఆళ్వార్ల గురించి మనం తెలుసుకోవాలి. లేదంటే మన సమాచారం తీసుకున్నందుకు గానీ, మనం ఈ సంప్రదాయంలో ఉన్నందుకు గానీ ఎటువంటి ఉపయోగం లేదు. క్షమించాలి ఈ మాటలంతా. ముందు ఆళ్వార్ల పేర్లు. మీట్లోనే చెప్పండి అందరూ. మీట్లోనే చెప్పండి. పొయ్గై ఆళ్వార్, పొయ్గై ఆళ్వార్, பூதத்தாழ்வார், பேயாழ்வார், திருமழிசை ஆழ்வார், நம்மாழ்வார், மதுரகவி ஆழ்வார், பெரியாழ்வார், ஸ்ரீ ஆண்டாள், குலசேகர ஆழ்வார், திருப்பானாழ்வார், தொண்டரடிப்பொடி ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. ఈ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెడతాడు దాసుడు. రోజు ప్రాక్టీస్ చేయండి. తెలియని వాళ్ళు ఆళ్వార్ల పేర్లు తెలియదా అండి ఈ మాత్రం? ఇన్నేళ్ల నుంచి గుడికి వెళ్తున్నాం, గోష్ఠి సేవిస్తున్నాం. కరెక్ట్‌గా చెప్పండి అంటే ఒక ఆళ్వార్ పేరు మిస్ అవుతుంది. అభ్యాసం చేయండి తెలియని వాళ్ళు. తర్వాత గోష్ఠి, ఆచార్య గోష్ఠి. గోష్ఠి అంటే సమూహం అని అర్థం. వేరే అర్థం కాదు. ఆచార్య గోష్ఠి. ఇది చాలా ముఖ్యం. ఏమిటి వీళ్ళు చేసిన ఉపకారం? ఇదే మనం తెలుసుకోబోతాం. దీని తర్వాత తిరుమంత్రానికి పెడతాం. ఎలా మనకి ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలు అందాయి అంటే, ప్రతి సంప్రదాయానికి ఆ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి ఒక గురువు లేదా ఆచార్యుడు ఉంటాడు. ఏ సంప్రదాయమైనా, ఆఖరికి నాస్తిక సంప్రదాయం అయినా సరే. దేవుడు లేడు అని కొన్ని సంఘాలు ఉన్నాయి. వాడికి కూడా గురువు ఉంటాడు. అది పక్కన పెట్టాడు. మన సంప్రదాయంలో మన గురువు, మొట్టమొదటి గురువు ఎవరు అంటే శ్రీమన్నారాయణ. ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆయనయే భూలోక వైకుంఠంగా పేరు కలిగినటువంటి శ్రీరంగ క్షేత్రంలో విరాజమానమవుతున్నటువంటి పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుడు. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిర పార్శ్వవిన్యస్తహస్తం పద్మధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. 7 ప్రాకారాలు దాటిపోయిన తర్వాత భుజ కావేరీల మధ్యలో ప్రణవాకార విమానం కింద ఆదిశేషుడి పైన శయనించి ఉన్నటువంటి స్వామి ఒక చేతిని ఇలా పెట్టుకుని ఒక చేతిని పాదాల వైపు చూపిస్తూ పరిచిత చరణం తన యొక్క చక్కటి పాదాలను చూపిస్తున్నటువంటి రంగరాజం భజేహం. ఆ రంగరాజుని నేను సేవిస్తున్నాను. భజేహం అంటే భజన చేస్తున్నాను అని అర్థం కాదు. భజ సేవాయాం అని ధాతువు. ఇలాంటివి రాసుకోవాలి. సంస్కృతంలో ఏ శబ్దం వచ్చినా కూడా ఒక ఒక ధాతువు నుంచి ఏర్పడతాయి. ధాతువు అంటే రూట్ వర్డ్, ఒక మూల పదం అని అర్థం. ఆ మూల పదం మీద కొన్ని ప్రత్యయాలు చేరడం వల్ల కొన్ని శబ్దాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ నిన్న మనం చూసాం యజ దేవ పూజాయాం అని ధాతువు. ఆ యజ ధాతువు మీద ఏర్పడిందే యాగం, యజ్ఞం ఇలాంటివన్నీ. ఇక్కడ భజ సేవాయాం, ఐ రిపీట్, భజ సేవాయాం అనే ధాతువు మీదనే మనకు భజేహం అంటే భజన చేస్తున్నాను సామాన్యమైన అర్థం. సేవాయాం అంటే ఆశ్రయిస్తున్నాను అని అర్థం. భజ సేవాయ, భజిస్తున్నాను అంటే అర్థం ఏంటి? కేవలం భజన చేస్తున్నాను అర్థం కాదు. ఆశ్రయిస్తున్నాను అని అర్థం కదా. నేను వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తున్నాను, అటువంటి రంగనాథుడిని ఆశ్రయిస్తున్నాను అని అర్థం. ఇవందరూ మీరు రాసుకుంటున్నారని అనుకుంటున్నాడు దాసుడు. సమయోచనప్పుడు అడుగుతాడు, చెప్పాలి కూడా. అలా మన సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి మహానుభావులు ఎవరై అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఇది ఈ సంప్రదాయం ఉన్నటువంటి గొప్పతనం కదా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయనే మనకు ఈ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశాడు. మరి మన దాకా వచ్చింది అంటే మధ్యలో ఎవరో ఉండాలి కదా. ఉండాలా వద్దా? ఎవరు వారు
అని చెప్పేది ఈ ఆచార్య రత్నహారం. దీన్ని శ్రీ వైష్ణవ ఆచార్య రత్నహారం అని అంటారు. అందరూ చెప్పండి, మ్యూట్లోనే చెప్పండి, పర్వాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తారు. పెరియ పెరుమాళ్ పిరాట్టి. పిరాట్టి అంటే మహాలక్ష్మి అని అర్థం కదా, తయారన్న మహాలక్ష్మి. విశ్వక్సేనర్ நம்மாழ்வார் நாதமுனிகள் உய்யக்கொண்டார் மணக்கால் நம்பி ஆள வந்தார் பெரிய நம்பிகள் எம்பெருமானார் எம்பார் பராசர பட்டர் நஞ்சியர் நம்பிள்ளை வடக்கு திருவீதி பிள்ளை வடக்கு திருவீதி பிள்ளை பிள்ளை லோகாச்சாரியர் திருவாய்மொழி பிள்ளை மணவாள மாமுனி. ఇప్పుడు మీరు ఈ ఆచార రత్నారాయణ మనం చూస్తే మనం చెప్పుకున్నాం 3 మంత్రాలు కూడా శ్రీమన్నారాయణుడే ప్రవర్తింపజేశాడు. పెరియ పెరుమాళ్ రంగనాథుడు. ఆ తర్వాత మనకు ఆచార్యులు ఎవరు? పిరాట్టి మహాలక్ష్మి. ఎలా అండి మహాలక్ష్మి ఆచార్యులు మనకి అంటే? మహాలక్ష్మి అమ్మవారు అక్కడున్న విశ్వక్షేణ వారికి ఆ మంత్రాలు ఉపదేశం చేశారు. విశ్వక్షేణ సంహిత పాంచరాత్ర రాగంలో కొన్ని సంహిత భాగాలు ఉంటాయి, వాటి ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విశ్వక్షేణ వారికే సేనై మొదలియార్ అని ఇంకో పేరు ద్రావిడంలో. కమాండర్ ఇన్ చీఫ్. శ్రీవైకుంఠంలో అనేక మందిని కమాండ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సేనై మొదలియార్ విశ్వక్సేనులు అంటారు. మన సంప్రదాయంలో ఏ కార్యక్రమమైనా విశ్వక్సేన ఆరాధన చేస్తారు, గణపతి ఆరాధన చేయరు. ఓకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యస్య ద్విరద వక్త్రాద్యాః, వక్త్రం టస్క్, ఇటువంటి 2 దంతములు కలిగినటువంటి వాడు 100ల కొలది ఎవరి సభలో ఉండి వాళ్ళందరూ నియమిస్తున్నాడో అటువంటి విశ్వక్సేనుడు మా యొక్క విఘ్నాల్ని పోగొట్టుగాక. ఓ విశ్వక్సేన, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము. ఒక దంతం ఉన్నటువంటి వాడు కాదు, 2 దంతాలు ఉన్నవాడు 100ల కొలది ఉన్నారు అక్కడ. మీరే ఆలోచించుకోండి, ఇంకా దీని గురించి వివరణ అక్కర్లేదు. ఆ విశ్వక్సేన వాళ్ళు నమ్మాళ్ళ వారికి మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆళ్వార్ తిరునగరిలో చింత చెట్టు త్వరలో కూర్చున్నటువంటి నమ్మాళ్ళ వాళ్ళకి ఉపదేశం చేశారు. ఈ నమ్మాళ్ళవారు నాథముని. సంప్రదాయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేర్లు ఇవన్నీ కూడా. మూల స్తంభం మనకు నాథముని. వారు లేకపోతే వాళ్ళ సంప్రదాయమే లేదు. ఆళ్వార్ల ప్రబంధాలు అమృత తుల్యం. అవి కొంతకాలం తర్వాత ప్రజలు వాటిని తప్పుగా అర్థం చేసుకొని ఈ ప్రబంధం సేవిస్తే మోక్షం కలుగుతుంది, ఇవి చావు ప్రబంధాలేమో, ఇవి చదివితే పైకి పోతారేమో అనే ఒక దురాలోచనతోని, అజ్ఞానంతోని ఆ ప్రబంధాలు లేకుండా చేశారు. నీళ్ళలో పడేశారు, అగ్నిలో వేసేశారు, లేకుండా చేసేశారు. ఈ నాదముని గారు ఉన్నటువంటి ఊరు కాట్టుమన్నారు కోయిల్. అక్కడికి ఎవరో మహానుభావులు కొంతమంది వచ్చారు, వైష్ణవ స్వాములు. పెరుమాళం సేవించిన తర్వాత తీర్థం షటారి అన్ని మర్యాదలు చేశారు నాదముని గారు. చేసిన తర్వాత ఆ వచ్చిన వైష్ణవ స్వామి వారు కొన్ని ప్రబంధాల్లో కొన్ని పాసులు చదివారు. ఆరావముదే అనే దశగా చదివారు, 10 పాసులాడు. అప్పుడు నాదముని ఉండి, అయ్యా స్వామి, ఏమిటి పాసురాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి, అతృప్తామృతం, అమృతం కొద్దిగా సేవిస్తే చాలు అనిపిస్తుంది. కానీ ఈ పాసురాల్లో పరమాత్మ వైభవం ఏంటండి, సేవించిన కొద్దీ సేవించాలనిపిస్తుంది, ఇవన్నీ మాకు కృప చేయండి అంటే మా దగ్గర ఈ 10 పాసురాలే ఉన్నాయండి అని. మరి మీరు తిరువాయిమొழிలో గమనిస్తే
ఆయిరత్తుల్ ఇప్పత్తు అని వస్తుంది. ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాటలు చెప్పినటువంటి వారికి ఈ ఫలం అని వస్తుంది. మరి 1000 ఉండాలి కదా! అయ్యో! మా దగ్గర లేవండి అని. నాదముని కుంభకోణం వెళతారు. కుంభకోణంలో ఉన్న పెరుమాళ్ గురించే పాడారు వీళ్ళు. అక్కడ వెళ్లి విచారిస్తే, విచారం అంటే ఏంటి? బాధపడడం అర్థం కాదు. ఎంక్వైరీ అని అర్థం. వెళ్ళి అయ్యో! మా దగ్గర కూడా లేవండి. మరి ఈ నమ్మాళ్ళవార్లు అవతార స్థలం ఉంది కదా! ఆళ్వార్ తిరునగరి. అంతకుముందు పేరు కురుకాపురి అని పేరు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుడిని అర్చించిన ప్రదేశం. బ్రహ్మ ప్రార్థిస్తే, అయ్యా! మిమ్మల్ని అర్చించాలి. నాకొక మంచి ప్రదేశం చూపించండి అంటే, తామ్రపర్ణి నదీ తీరంలో పెరుమాళ్ళు ప్రత్యక్షమై ఇక్కడ అర్చన చేయండి. మదర్చనం కురు. నాకు అర్చన చెయ్యి ఇక్కడ అని శ్రీమన్నారాయణ ఆదేశిస్తే చతుర్ముఖ బ్రహ్మ అర్చన చేశాడు. కురు చెయ్యి. కురుకాపురి అని పేరు. మన నమ్మాళ్ళవారు అవతరించిన తర్వాత దానికి ఆళ్వార్ తిరునగరి అని పేరు. అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ ఎవరో మహానుభావులు ఉన్నారు. మధుర కవి ఆళ్వార్ యొక్క వంశస్థులు. వాళ్ళన్నారు, స్వామి మా దగ్గర కూడా లేవు. కానీ కన్నీరుని సిరుత్తాంబు అని ఒక ప్రబంధం, కుట్టి ప్రబంధం, చిన్న ప్రబంధం. 5 నిమిషాలు కూడా పట్టదు. 3 నిమిషాల్లో అయిపోవచ్చు. చిన్న ప్రబంధం. దాన్ని 12,000 సార్లు 12,000 టైమ్స్ ఎవరైతే ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్ళవారి సమక్షంలో పారాయణ చేస్తారో, పారాయణ అంటే అరగంటకోసారి లేచి కాఫీ, గంటకోసారి లేచి ఫ్రూట్ సలాడ్ అట్లా కాదు. మొత్తం కూర్చొని ఒకటేసారి 12,000 సార్లు చేస్తే ఆ నమ్మాళ్ళవారు ప్రబంధాలన్నింటినీ అనుగ్రహిస్తారట అని చెప్పారు. అనుగ్రహిస్తారట అంటే ఇంతవరకు ఎవరు చేయలేదు. మీకు ఓపిక ఉంటే మీరు చేయండి అని. నాదముని అష్టాంగ యోగంలో ప్రసిద్ధులు. అష్టాంగ యోగం అంటే 8 రకాల దశలతో కూడుకున్నది. యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధృతి, సమాధి అని ఇట్లా 8 రకాలుగా. సాక్షాత్తుగా నేరుగా నాదముని అష్టాంగ యోగంలో ఉంటే పరమాత్మ కనిపించి మాట్లాడేవారు. అంతటి మహానుభావం. చేశారు. 12,000 టైమ్స్ చేయగానే ఒక తెర కట్టించి నమ్మాళ్ళవార్లు వారికి సాక్షాత్కారమై అన్ని ప్రబంధాలని వారికి అనుగ్రహింపజేస్తూ ఈ 3 మంత్రాలు కూడా ఉపదేశం చేశారు. లుప్తమైపోయిన, లుప్తం LUPTAM, లుప్తం అంటే ఒక కాలంలో ఉన్నవి, ఒక కాలంలో ఉన్నవి తర్వాత కాలంలో లేకుండా పోయాయి. లుప్తం అంటాం. అలాంటి ప్రబంధాలని మళ్ళీ తిరిగి పొందారు నాథముని. ఎప్పుడు జరిగింది ఇదంతా? జస్ట్ 1300 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఈ మహానుభావులు నాథముని శ్రీరంగనాథముని అని పేరు వీరికి. షార్ట్‌గా నాథమునిగా నాథమునిగా పిలుస్తారు. వీరు వారి మేనలను పిలుచుకొని మేన అల్లుళ్ళు ఇద్దరికి కీళహత్తాళ్వార్, మేళహత్తాళ్వార్ అంటే ఏం లేదండి. నాదముని ఉన్నటువంటి ప్రదేశానికి అటు పై వీధిలో ఒక అల్లుడు, కింది వీధిలో ఒక అల్లుడు. కృష్ణమాచార్యులు, వరదాచార్యులు పేరు వారికి. కృష్ణమాచార్యులు, వరదాచార్యులు అని పేరు. ద్రావిడ సంప్రదాయంలో అప్పుడు వాళ్ళకున్న పేర్లను బట్టి కీళహత్, అహం అంటే ఇల్లు అని అర్థం. కీళహత్తాళ్వార్ ఈయన ఉన్న వీధి కింద ఉన్నటువంటి వారు. మేళహత్తాళ్వార్ ఈయన ఉన్న వీధికి పై వీధిలో ఉన్నటువంటి వాళ్ళు పిలిపించి రాగయుక్తంగా ప్రబంధాలు ఎప్పుడు కూడా రాగంగా పాడాలి కదా. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் పోతుమీనో నేరిళయీర్. అలా ఇసయోడ పాడను. ఇసై అంటే రాగం. అలా అలా నేర్పించి అన్ని దివ్యదేశాల్లో ఈ ప్రబంధం అందరూ సేవించేట్టుగా కృప చేసిన మహానుభావుడు నాథముని, మూల స్తంభం. వారి శిష్యులు ఉయ్యకొండారు. వారికే పుండరీకాక్షులు అని పేరు. వారి శిష్యులు మణక్కాల్ నంబి, వారికే శ్రీరామ మిశ్రులు అని పేరు. వారి శిష్యులు ఆళవందారు యామునాచార్యులు అని పేరు. మహానుభావం. వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతుంటే మన కాలక్షేపం సాగదు ముందుకి. కానీ మూల పురుషులు కాబట్టి వారి గురించి చెప్పారు. ఎప్పుడన్నా కుదిరినప్పుడు వీళ్ళ గురించి కూడా సేవిద్దాం. మీ అందరికీ ఆసక్తి ఉంది అంటే వారి గురించి కూడా సేవిద్దాం. వారి శిష్యులు, యామునాచార్య శిష్యులు మహాపూర్ణులు. వారికే పెరియ నంబి అని పేరు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెరియ నంబిగల్ ద్రావిడ పేరు, మహాపూర్ణులు సంస్కృతంలో పేరు. అంతే. ఎంబెరుమానార్
భగవద్ రామానుజులు, ఎంబార్ గోవింద భట్టர், పరాశర భట్టர், వారి శిష్యులు నంజీయర్, నంబిళ్ళై, వడక్కుదిరి వీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యర్, తిరువామరి పిళ్ళై, వారికే శ్రీశైలేశ్వర అని పేరు, వారి శిష్యులు మణవాళ మాముని. ఇది ఆచార్య రత్నహారం, శ్రీ వైష్ణవ ఆచార్య రత్నహారం ఇదే. ఇక తర్వాత వారు ఎంతటి మహానుభావులు కానీ ఈ గోష్ఠిలో స్థానం లేదు. అర్థమవుతుందా? జీయర్లే కానివ్వండి, వారి యొక్క ఆచార్యులే కానివ్వండి, వారి ఆచార్యులే కానివ్వండి, ఎవరికి కూడా ఈ ఆచార్య రత్నహారంలో స్థానం లేదు. మణవాళ మామునితోని సమాప్తం. ఎందుకు అన్నది కూడా తర్వాత చూద్దాం. ఇది ఆచార్య రత్నహారం. రైట్? ఇది పంచ సంస్కారం పొందిన మనం బేసిక్గా తెలుసుకుని ఉండవలసినటువంటి విషయాలు. ఆళ్వార్ గోష్ఠి, ఆచార్య గోష్ఠి. రేపటి రోజున మరికొన్ని విషయాలు మనం సేవిద్దాం. ఈ రోజున సమయం అయిపోయింది కాబట్టి శ్రీమతే రామానుజాత్మ ఆళ్వార్ ఎబ్బెరుమానాడు జీయర్ తిరువడిగలే శరణం. అలాగే ఉండండి. మీరు మీ అందరికీ అన్మ్యూట్ చేస్తాడు దాసుడు. మీరు ఏదైనా సందేహాలు ఉంటే మాట్లాడవచ్చు.